ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిందా? కాలేదు, ఇంకా ఉంది. 2 days అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు? నార్మల్గానే అడిగానండి. అవునా? ఇంకొక విషయం చెప్పండి. రేపు మా పిన్ని కొడుకు వస్తుండవు ఊరికేంచి. వానికి ఇక్కడ హాస్టల్లో కాలేజ్ పోతుండేవాడు. హాస్టల్ పోతాడు, సీట్ వచ్చింది. సరేనా? సరే అండి. మనకి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వానికి స్వీట్ అంతా చాలా ఇష్టం. మంచి మంచి స్వీట్స్ మనకి వండి పెట్టాలి. అలాగే చేస్తానండి. ఓకే, రైట్. ఇంకా చెప్పాలండి మీరే. ఏం చెప్పాలి చెప్పు. వర్క్ చాలా ఉంటుండే ఆఫీస్లో, అక్కడనే చాలా బిజీగా ఉన్నాను. టెన్షన్స్ ఎక్కువ అయిపోయింది. వద్దు, తర్వాత చేస్తుంది నా మాట. సరేనా? తర్వాత చేద్దాం. సరేనా? ప్లీజ్ ఏమనుకో. ఎప్పుడు ఇంతే, నన్ను సుఖపెట్టడు, ఆయన సుఖపడడు. ఎప్పుడు చూసినా ఆఫీస్ పని అంటాడు. ఆఫీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద లేదనుకుంటా. ఇంకెప్పుడు జరుగుతుందో ఏంటో. రోజు రోజుకి ఇంతే జరుగుతుంది. అంతే, ఇంకా నా తలరాత ఇదంతా. ఏమండి ఏమండి లేకండి, ఆఫీస్కి టైం అవుతుంది. నీలా, చెప్పండి. కాఫీ తీసుకురా. తీసుకొస్తున్నాను. కాఫీ తీసుకోండి. టిఫిన్ చేసావా? చేశానండి. తింటారా? వద్దులే, నాకు లేట్ అవుతుంది ఆఫీస్ పోనీకి. వరకు నేను రెడీ అవుతా. ఓకేనా? తొందరగా తింటారని టిఫిన్ చేశాను కదండి. అర్థం చేసుకో, కొంచెం ఎక్కువ పని ఉంది ఈరోజు ఆఫీస్లో. ఏమండి ఏమండి చెప్పు. ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా రండి. ఎందుకే? షాపింగ్కి తీసుకెళ్తారా? షాపింగ్ అవి నేను చూసుకున్నా. కొంచెం పని ఎక్కువ ఉంది ఈరోజు ఆఫీస్లో. సరేనా? వెళ్ళేస్తాం. సరేనా? మావాడు వస్తాడు. ఓకేనా? ఏంటి నా రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు? నైట్ అవుతుందా అంటే అది కాదు. ఇప్పుడు టైం ఏమన్నా స్పెండ్ చేస్తాడో నాతో అంటే అది కూడా కావట్లేదు. ఎటన్నా బయటికి వెళ్దామంటే నువ్వు వెళ్ళు అంటున్నాడు. నాకు తెలిసి ఇంకో సెటప్ ఏమైనా పెట్టుంటాడు, అందుకే ఇలా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా వర్క్ ఆఫీసు అంటున్నాడు. నేను కూడా ఏదో ఒకటి చేయాలి. తన సుఖం తను చూసుకున్నప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా.
నేను ఇలా ఉన్నానేమో, వేరే అమ్మాయిని చూసుకున్నాడు. ఈసారి ఎవరు వస్తే వాళ్ళతో కమిట్ అయిపోవాలి. నేనేంటో చూపిస్తా ఇప్పటి నుంచి. ఎవరో ఎందుకు, ఎవరో వస్తున్నారన్నాడు కదా, ఆ అబ్బాయితోనే కమిట్ అయ్యి నేనేంటో చూపిస్తా ఈసారి నుంచి. ఎవరో వచ్చినట్టు. నమస్తే వదిన. నమస్తే మర్ది గారు. అన్నయ్య లేనా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. చూడడానికి భలే ఉన్నాడు దిట్టంగా. రోజు ఎలాగైనా సరే చెయ్యాలి. రండి లోపలికి. కూర్చోండి మర్ది గారు. అవును, సీట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నారాయణ కాలేజ్లోనే వచ్చింది వదిన. అయితే ఇక్కడ దగ్గరలో హాస్టల్ ఉంది, ఒక 2 డేస్లో రమ్మన్నారు వాళ్ళు. ఇంకా అందాక అన్నయ్య 2 డేస్ ఉంది కదా, ఇక్కడ వచ్చి ఉండు, ఇక్కడ నుంచి వెళ్దు హాస్టల్కి అంటే. అదే నైట్ మొత్తం చెప్పాడు మీ అన్నయ్య. అవును, నీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అంట కదా, పొద్దున్న రెడీ చేశాను. అవునా అన్నయ్య, థ్యాంక్ యూ వదిన. తీసుకురానా, తింటావా? సరే కూర్చో, తీసుకొస్తాను. మర్ది గారు స్వీట్స్. ఇదేంటో నేను చేశాను అన్నారు కదా ఇంట్లో. అది మన వాళ్ళు కొత్తగా పెట్టారు స్వీట్ షాప్, పొద్దున్న మీకోసమని తెప్పించాను. తింటాను, కొంచెం చదువుకొని తినేస్తాను. సరే మర్ది గారు. అప్పటిలోపు బాగా ఆకలిగా ఉంది, నేను ఏమైనా చేసి పెట్టరా? సరే, నేను వంట చేసి తీసుకొస్తాను. ఆ లోపు చదువుకోను. మర్ది గారు, వంట రెడీ అయింది, పెట్టారా లేదంటే ఫ్రెష్ అప్ అయ్యాక తింటారా? లేదు వదిన, పొద్దున్న నుంచి ట్రావెల్ చేసి వచ్చా కదా, ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తినేస్తాను. సరే, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి రండి, నేను అందాక అవన్నీ పెడతాను అక్కడ. సరే, తొందరగా ఫాస్ట్గా కానీ. అరే, నాని టవల్ మర్చిపోయినట్టున్నాడే. నాని, నాని, టవల్ మర్చిపోయావు. సరే, తీసుకొస్తున్నా. నాని, టవల్ తీసుకో. వదినా. మర్ది గారు, అయిపోయిందా? అయిపోయింది. పెట్టైనా తినేస్తావా? ఇప్పుడే వద్దులే వదినా, కొద్దిసేపు అయినాక తింటాను. ఇందాకే కదా ఆకలి వేస్తుందన్నా. తల బాగా వస్తుంది, కొంచెం కాఫీ వదిన. సరే, తెస్తాను. ఏంటి వదిన ఎంత హాట్ కనబడుతుంది. ఇట్లా కానీ బాగానే ఉంది. నల్లగా ఉన్నా కూడా కత్తిలా ఉంది. వద్దులే, అన్నయ్యకి తెలిస్తే బాగోదు. ఏమైనా సరే ఆ బుట్టలో వేసుకోవాలి. వాళ్ళ అన్నయ్య కన్నా ఇదే బాగున్నాడు. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు పాసిపోయిన ముడక్కాడు లెక్క. ఈరోజు ఇవన్నీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలి.
నాలుగు ఆశలన్నీ తీర్చుకోవాలి. వదినా అయిపోయిందా? వస్తున్నా. థ్యాంక్ యూ వదినా. కూర్చోండి. ఇంకేంటి మరిది గారు విశేషాలు? ఇంకా ఏం లేవు వదినా. అన్నయ్య ఎప్పటిదాకా వస్తా అన్నాడు? ఏమో తొందరగా రమ్మని చెప్పాను, మరి లేట్ అవుతుంది అని అన్నారు. ఊర్లో అంతా మంచిగా ఉన్నారా? అక్క వాళ్ళు బావ వాళ్ళు అంతా మంచిగా ఉన్నారా? అందరు బాగానే ఉన్నారు వదినా. ఇక్కడ వస్తున్నా అంటే సరే ఇల్లు జాగ్రత్త, నేను వదిన బాగా చూసుకుంటుంది అని చెప్పిండు. కాలేజీలో స్టడీ ఎలా ఉందంట? బాగుందా? బాగానే ఉంటుంది వదినా. అందుగురించే కష్టమైనా సరే అని ఇక్కడ పంపించి అమ్మ వాళ్ళు. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అట్లా ఏం లేదు వదినా. అరే ఇప్పటి వరకు లేదా నీకు? లేదు, ఇంకా నా వయసు ఏముంది వదినా. ఏ నిజం చెప్పు, కాలేజీలో ఎవరికి లేకుండా ఉంటారా? అంటే అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఉండే కానీ ఇక్కడ సిటీ కదా, ఇంకా ఏం అనుకోలేదు. ఒకటేసారి అట్లా అడిగేసరికి భయమైంది. చదువు కదా, ఇప్పుడు చదువు టైంలో అవన్నీ ఎందుకులే అని ఊరుకున్నా వదినా. ఇప్పుడు కామన్ అయిపోయింది కదా అందరికి, అలానే అడిగాను. ఇంకా వదినా చెప్పాలి మరిది గారు. ఏం లేదు వదినా, చెప్పాలి నువ్వే. ఏం లేదు మరిది గారు. చెప్పండి ఏమైంది? ఏమీ లేదు. నేను నల్లగా ఉన్నాననేమో మీ అన్నయ్య అసలు దగ్గరికి రానివ్వట్లేదు, దూరం దూరం వెళ్తున్నాడు. ఎప్పుడు చూసినా వర్క్ ఆఫీసు వర్క్ ఆఫీసు. అదేంటి వదినా, ఒకసారి అడగపోయినాను. అడిగాను, ఆఫీసు ఎక్కువ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి వదినా, నువ్వు నల్లగా పుడితే నువ్వేం చేస్తావు దేవుడు ఇచ్చిన దానికి? అయినా పెళ్ళిలో బాగానే ఉన్నారు కదా మీరు. పెళ్ళిలో బాగానే ఉన్నాడు, నైట్ అదే గోల రోజు. ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్ అదే వస్తుంది. ఇంకా అదేంటి పెళ్ళై 6 months అవుతుంది కదా, మరి ఇంతవరకు అసలు ఏం జరగలేదు. మరి ఎలా ఉంటున్నావు వదినా? పెళ్ళి ఒకటే కరెక్ట్గా జరిగింది, కానీ మిగతావన్నీ అసలు ఏం జరగలేదు. అయ్యో, నీకు ఎంత అన్యాయం జరిగింది వదినా నిజంగా. మరి ఒక్కసారి కూడా నువ్వు నిలదీయలేవా? నిలదీసిన ఆయన ఏం చెప్తున్నాడు, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఉంది అని. నీకంటే ఆఫీసే ఎక్కువ అంటనా? ఆయనకి అదే ఎక్కువైంది కదా మరి. అయ్యో, మరి ఎలా ఉంటున్నావు వదినా కోరిక చంపుకొని? ఇంకా అలాగే చంపుకొని ఉంటున్నాను. ఆఫీస్లో వేరే అమ్మాయి ఉందనుకుంటా, నాకు అదే డౌట్ వచ్చింది. ఉండొచ్చు, అందుగురించే మేబీ నిన్ను దూరం పెడుతున్నాడేమో. పర్లేదు వదినా, నువ్వేం ఫీల్ అవ్వు. నీకున్నాను కదా, నేను ఇక్కడ వచ్చాను కదా, నీకు అన్నిటికీ నేను హెల్ప్ చేస్తాను. నీకు ఏం కావాలంటే అది చేస్తాను. సరే మరిది గారు. సరే వదినా. ఇదేంటి, నేనే ట్రై చేద్దామంటే అదే నన్ను ట్రై చేస్తుంది. సర్లే, ఏదైతే ఏమైంది, పని అవ్వడే ముఖ్యం. ఉన్న 2 రోజులు కోరిక అంతా తీసేసుకుంటా, అయిపోద్ది. ఏం ఆలోచిస్తున్నారు మరిది గారు? ఏం లేదు వదినా, అదే అన్నయ్య ఇట్లా చేస్తుండే కదా మీ ఎంత బాగోదు అని, వాడు కూడా అట్లా చేయకుంటే బాగుండేది మీ ఎంత. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి తప్పట్లేదు కదా ఇలా ఉండడం. లేకపోతే నిజంగానే ఆఫీస్లో వర్క్ ఉండి అలా చేస్తున్నాడేమో. ఏమో, నాకైతే అమ్మాయి ఉందనే డౌట్ వస్తుంది. అమ్మాయి లేకపోతే ఎంత ఆఫీస్ వర్క్ అయినా పక్కన పెట్టుకొని చెయ్యరా ఏంటి? అదైతే కరెక్టే, చేయాలి. మీరు కూడా ఎన్ని రోజులని కోరికలు చంపుకొని ఉంటారు, వాడని అర్థం చేసుకోవాలి కదా. రోజుకి చూస్తున్నారు, రేపు అర్థం చేసుకుంటాడులే ఏదో ఒక రోజు అని. మీ మాట కూడా నాకు అర్థం అవుతుంది, కానీ వాడికి అర్థమైతే బాగుండు. ఎలాగో మీ అన్ని రావడానికి లేట్ అవుతుంది కదా, ఆ లోపు నా కోరిక తీర్చొచ్చు కదా నువ్వు. అదేంటో నేను అలా మాట్లాడుతావు. నేను ఏదైనా హెల్ప్ చేస్తాను, కానీ ఇలాంటి దానిలో అలా హెల్ప్ అంటే నాకు కొంచెం భయం అయితే రోజు. నాకు ఏ హెల్ప్ వద్దు, ఆ ఒక్క హెల్ప్ చాలు. చేయనీకేంది చేస్తావు అది నాకు, కానీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు కదా. నేను ఇంకోసారి మొహం చూపిస్తాను అన్నయ్యకి. మనం ఏం చెప్పాం కదా, ఎలాగో లేట్ అవుతుంది అంటున్నారు కదా, ఇంకా ఆ లోపు చేసేద్దాం మనం. మరి ఒకవేళ సడన్గా అన్నయ్య వస్తే? అన్నయ్య వస్తే తెలిస్తే అప్పుడు నేను చూసుకుంటాలే. సరే, మరి ఇంకా మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే. సరే, వెళ్దామా మరి? సరే రండి.
ఏమైంది? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? భయం అవుతుంది వదిన, చేయాలంటే కూడా. ఏం భయం లేదు, నేను ఉన్నాను కదా. నువ్వు ఉన్నావు పర్లేదు, కానీ ఏదో ధ్యానంతో చేస్తా అనుకున్నా, కానీ ఎందుకో ఏమో భయం అవుతుంది. అన్నయ్య వస్తే, అన్నయ్య గిట్ల ఎరకవుతే నువ్వేం చెప్పావు కదా. నేనేం చెప్పను, నేను ఎందుకు చెప్తాను? సరే మరి. ఇదేంటి ఇట్లా డోర్ వేసి ఎక్కడ ఇల్లు? బయటికి రాదు. ఏం చేస్తున్నావు అక్కడ? రా బయటికి, రా బయటికి రా. నువ్వు ప్లీజ్ అన్న, కాల్ మొత్తాను నేను చేయలేను ప్లీజ్ అన్న. ఎక్కడ వెళ్తున్నావు? నేను చెప్పింది అన్న ప్లీజ్. ఏందే మొగడు ఇంట్లో లేకుంటే ఇదేనా నీ పని చేసేది? ఏంట్రా అన్నా, నేను గుర్తుకు రాలేనా నీకు? నేను చెప్పింది వరుస నీకు ఏమవుతుంది? వద్దే కదా. అవసరం లేదు, వెళ్ళిపోయి ఇంటికి నుంచి వెళ్ళు. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోను ఇక్కడ నుంచి. అవసరం లేదు ఇక్కడ ఉండేది. మరిది అంటే కొడుకుతో సమానం. ఇదే నన్ను చేసేది? మూడు ఇంట్లో లేకుంటే దీనికి నన్ను ఎగబడింది. అవసరం వెళ్ళిపో, వెళ్ళిపోయి